హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే వీడియోలో మంచి ఫ్రాక్ అండి, మనకి ఇన్స్టాగ్రామ్లో ఫుల్ వైరల్ అయిపోతున్న ఫ్రాక్ అనమాట. సో చూడండి, ఇదైతే బటర్ఫ్లై అయితే చూసామనండి నేను ఇన్స్టాగ్రామ్లో. వీళ్ళు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి పికాక్ అయితే తెచ్చుకున్నారు. పికాక్ అయితే వచ్చిందండి, చాలా కలర్ భలే ఉంది ఫ్రాక్ అయితే. సో దీనికి బోట్ నెక్ అయితే పెట్టానండి. కటింగ్ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా, చూడండి. సో ఇది వచ్చేసి స్టిచ్చింగ్ అనమాట. సో దీనికి ఇక్కడ చూడండి, మనకి ఇది మొత్తం ఇట్లా స్క్వేర్ షేప్ లాగా కాకుండా జస్ట్ మనకి మూల వస్తుంది కదా స్క్వేర్ షేప్కి, అలా మూల రాకుండా జస్ట్ రౌండ్ షేప్ అయితే ఇచ్చాను అనమాట మూలలల్లా. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఓవల్ షేప్ అనమాట. సో ఓవల్ షేప్ అయితే పెట్టానండి, చూడండి. సో ఇక్కడ ఓపెన్ వస్తుందండి, ఓవల్ షేప్కి హుక్ అయితే ఇచ్చాను. దీన్ని ఓపెన్ చేసి నెక్ ఎక్కించుకోవాలి, ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. సో హ్యాండ్స్కి మాత్రం చిన్నగా పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చానండి. సో వాళ్ళు పెట్టిన పిక్లో స్లీవ్లెస్ వచ్చింది, నేనైతే చిన్నగా బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు వాళ్ళు. సో ఇలాగా చిన్నగా పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చాను. సో కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి, చాలా సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలనేది వీడియోలో అయితే చెప్పాను. దీంట్లో కూడా ఎంత సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట, అంత ఈజీగా చూపించాను. ఓకేనా, చూడండి ఇక్కడ చిన్న చిన్న ప్రిల్స్, ఇది ఒకే లెవెల్లో రావాలండి ప్రిల్స్, అప్పుడే ఫ్రాక్ అనేది చాలా లుక్ అనేది బాగుంటుంది. సో దీని కింద కూడా ఇలాగ ప్రిల్స్ అనేది వచ్చింది, చూడండి. ఇలాగ చిన్న చిన్నగా కుర్చీలు అనేది వచ్చింది. సో దీనికి వచ్చేసి 5 మీటర్స్ క్లాత్తోని ఇదైతే వచ్చేసిందండి డ్రెస్ మనకి. ఓకేనా, లైనింగ్ వచ్చేసి 4 మీటర్స్ అయితే తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 5 మీటర్స్ అయితే పట్టింది. దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఒక లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. సో కొత్తగా నేర్చుకునే వారికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట మీరు లైక్ చేయడం వల్ల. ఓకేనా, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రాక్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ఇప్పుడైతే నేను కట్ చేశాను కదండి, కట్ చేసిన పీస్లు అన్నీ కూడా ఇలాగా ఏ పార్ట్కి ఆ పార్ట్ అయితే సపరేట్ అయితే పెట్టేసుకున్నానండి. సో ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసుకొని, ఇక్కడ ప్రిన్సెస్ కట్ కటింగ్ ఉంది కదా, దీన్ని అయితే కట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే మనకి కాటనే కాబట్టి క్లాత్ అయితే జరగదండి, దేని దానికే ఉంటుంది. సింపుల్గా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. సో సిల్క్ క్లాత్ అయితే మనకి ఇబ్బంది అయిపోతుందండి. ఇదైతే కాటన్ లైనింగే కాబట్టి చాలా స్టిఫ్గా ఉంటుంది, స్టిచ్చింగ్ అనేది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఎలా ఉందో అలా జాయింట్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ మనకి ఒక్కొక్కసారి కొన్ని బ్లౌజులు కుట్టినప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్ అనేది కొంచెం ఇట్లా ముందు లెగిసినట్టుగా కొంచెం లూజ్ వస్తుంది కదండి, అలా వచ్చినప్పుడు చిన్న టిప్ తోని, అంటే చిన్న అడ్జస్ట్మెంట్ తోని లేవకుండా మంచిగా నీట్ గా వస్తుంది. చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే సేమ్ మనకి నెక్ దగ్గర లైనింగ్ ఎలా ఉందో అలా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో చూడండి, ఇక్కడ మధ్యలో చిన్నగా కుచ్చు అనేది పెట్టుకోవాలి. మనకి ఫ్రంట్ నెక్ అనేది కొంచెం లెగిసినట్టుగా కాకుండా స్టిఫ్ గా ఫిట్ గా ఉంటుందన్నమాట. ఫ్రాక్ కైనా సరే, బ్లౌజ్ కైనా సరే, దేనికైనా సరే ఇలాగా చిన్న కుచ్చు అనేది మధ్యలో పెట్టుకోండి. లైనింగ్ వరకు పెట్టుకోండి, మెయిన్ క్లాత్ అయితే పెట్టొద్దండి. లైనింగ్ వరకు పెట్టుకొని మొత్తం ఎలా ఉందో అలా జాయింట్ అయితే వేసేసుకోండి. ఓకేనా, చూడండి ఇలా జాయింట్ అయితే వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న దాన్ని మొత్తం కట్ చేసుకోవాలండి. సో మనకి ఫస్ట్ లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ ఏదైనా సరే జాయింట్ అనేది కంపల్సరీ జాయింట్ అనేది వేసేసుకొని, మనం మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ కట్ చేస్తాం కదా, కట్ చేసిన దాన్ని మొత్తం కూడా ఇలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనకి ప్రిన్సెస్ కట్ కోసం పీసులు ఉన్నాయి కదా, అవి కూడా హ్యాండ్స్ కూడా అన్ని కూడా జాయింట్ అనేది వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయితే మనకి ఆల్రెడీ నెక్ అది కట్ చేశానండి. కట్ చేసిన తర్వాత ఎలా ఉందో అలా జాయింట్ వేసేసుకున్నాను. సో ఫ్రంట్ సైడ్ అయితే ఈ ప్రిన్సెస్ కట్ ఉంది కదా, ఇదైతే జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలా మనకి చంక దగ్గర నుంచి వేసుకోవాలండి జాయింట్ అనేది. ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోని వేసుకోండి, మరీ ఎక్కువగా పెట్టొద్దండి. ఎందుకంటే మనం సైడ్కి 1/2 ఇంచే పెట్టాం కదా ఖర్చు అనేది. ఇలాగా 1/2 ఇంచ్ ఖర్చుతోని ఇలా కుట్టుకుంటూ రావాలి. కరెక్ట్గా సరిపోతుందండి. మనం ఎందుకంటే మనం జస్ట్ కట్ చేసి కుడుతున్నాం కదా, సో కరెక్ట్గా సరిపోతుంది. డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ కూడా చేసేసుకోండి. ఓకేనా, చూడండి ఇలాగా. సో ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ అనేది వేసేసుకోండి. సో పర్ఫెక్ట్గా వస్తుందండి. మనకి ఫ్రాక్ అనేది చాలా ఫిట్టింగ్ అనేది సూపర్ ఉంటుందన్నమాట. మీరు ఒక్కసారి కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుందండి. నేను కింద లింక్ ఇస్తాను చూడండి కటింగ్ వీడియో కూడా. ఓకేనా, చూడని వాళ్ళు ఉంటే చూడండి,
చాలా సింపుల్గా ఈజీగా చూపించాను అనమాట. స్టిచ్చింగ్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి. సో వీడియో చూసేటప్పుడు ఫుల్ స్క్రీన్లో చూడండి, అప్పుడు మీకు మంచిగా అర్థమవుతుంది అనమాట. ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. కంపల్సరీ డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఓకేనా. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉంటుందన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి చూడండి ఇలాగా మనం ఫ్రంట్ దగ్గర సైడ్స్కి ఒక 1/2 ఇంచు పైకి అనమాట చిన్న కరువు షేప్ అనేది ఇచ్చేసేయాలి. మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తుందండి. ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా సైడ్స్కి మనకి వేస్ట్ దగ్గర నడుము దగ్గర ఇలాగా ఒక 1/2 ఇంచు కరువు షేప్ అనేది ఇలా కట్ చేసుకోవాలి చివర్లకి. ఇప్పుడు బ్యాక్ సైడ్ వైపు మనం డాట్స్ అనేది వేస్తామండి. డాట్స్ కోసము షోల్డర్కి మధ్యలో ఇలా మార్కింగ్ అనేది పెట్టుకొని ఇలా డాట్స్ అయితే వేయండి. డ్రెస్ కదా కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఒక 5.5 అలా ఉండేలా చూసుకోండి. డాట్ పొడవు వచ్చేసి 5.5 అలా ఉండేలా చూసుకొని ఇలాగైతే వేసేసుకోండి డాట్స్. ఓకేనా. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా రెడీ అయిపోయాయి కదా. దీనికి పైపింగ్ అయితే వేయాలండి. పైపింగ్ వచ్చేసి సేమ్ నేను కాటన్ దాంతోనే పైపింగ్ అయితే వేస్తున్నానండి. అంటే మనకి క్లాత్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్, దాంతోనే సెల్ఫ్ పైపింగ్ అనమాట. ఏదైతే ఫ్రాక్ కి యూజ్ చేస్తున్నామో దాంతోనే పైపింగ్ అయితే వేసేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా పైపింగ్ అయితే వేసేస్తున్నానండి. హ్యాండ్స్ కి వచ్చేసి చిన్నగా మనకి పట్టీ లాగా వేస్తాను అనమాట. బుట్ట చేతులు అయితే వస్తాయండి, చాలా బాగుంటుంది. ఓకేనా. పట్టీ లాగా వేసేస్తాను. పైపింగ్ అయితే వేయట్లేదు హ్యాండ్స్ కి, ఓన్లీ నెక్ కు మాత్రమే సెల్ఫ్ పైపింగ్ అయితే వేసేస్తున్నాను. చూడండి ఇలా మనకి థ్రెడ్ అనేది పెట్టుకొని థ్రెడ్ ఎంతైతే ఉంటుందో కరెక్ట్ వచ్చేలా చూసుకొని పైపింగ్ అయితే వేసుకోండి. చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి. థ్రెడ్ వాడేటప్పుడు 12 నెంబర్ థ్రెడ్ అయితే వాడుకోండి. 12 నెంబర్ థ్రెడ్ వాడడం వల్ల పర్ఫెక్ట్ గా మనకి సరిపోతుంది అనమాట. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకున్నారంటే పైపింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఎంత నీట్ గా వచ్చిందో. సో ఇంకొక సైడ్ అంటే మనకి బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే పైపింగ్ అనేది వేసుకొని రెడీ చేసుకోండి బ్యాక్ పార్ట్ని కూడా. ఓకేనా. చూడండి ఇది ఓవెల్ షేప్ అండి, చాలా బాగా వచ్చింది అనమాట షేప్ అనేది. సో కస్టమర్కి అయితే చాలా బాగా నచ్చిందండి. ఓకేనా. ఇలాగా ఇప్పుడు రెండు పైపింగ్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా. అయిపోయిన తర్వాత షోల్డర్స్ అయితే జాయింట్ వేసుకోవాలండి. షోల్డర్ జాయింట్ వేసుకునేటప్పుడు మనకి పైపింగ్ వేసిన సైడ్ ఫస్ట్ అయితే జాయింట్ వేసుకోవాలన్నమాట. ఓకేనా. ఫస్ట్ పైపింగ్ వేసిన సైడ్ నుంచి కుట్ట అనేది స్టార్ట్ చేసి రఫ్ అనేది కంపల్సరీ రఫ్ అనేది లాగాలండి. ఓకేనా. ఒక 2-3 టైమ్స్ రఫ్ అనేది లాగాలి. ఎందుకంటే షోల్డర్స్ కి మనము పైపింగ్ వేసిన తర్వాత జాయింట్ వేస్తున్నాం కాబట్టి ఊడిపోకుండా ఉంటుందండి. అందుకోసం రఫ్ అనేది కంపల్సరీ రఫ్ లాగిన తర్వాతనే స్టిచెస్ అనేవి వేయాలి. ఒక 2-3 వేసుకోండి స్టిచెస్ అనేవి. ఒక 2-3 వేసుకుంటే సరిపోతుంది. కొంచెం స్టిఫ్ గా ఉంటుంది అనమాట. వేసుకున్న తర్వాత ఇప్పుడు సో మనకి పైన బాడీ పార్ట్ వరకు అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ అనమాట, పఫ్ హ్యాండ్స్. ఓకేనా. బుట్ట చేతులు కటింగ్ వీడియో చూడండి, మీకు చాలా బాగా వస్తుంది. ఓకేనా. మనం ఎక్కడి నుంచి అయితే బుట్ట స్టార్ట్ చేద్దాం అనుకుంటామో అక్కడి నుంచి చిన్న చిన్నగా ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఫస్ట్ ఏ బుట్ట చేతులైనా కుట్టినా సరే ప్రిల్స్ అనేవి కింద నుంచే స్టార్ట్ చేయాలండి. కింద వైపు నుంచే ప్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. ఒకే విడుతూ ఉండేలా పెట్టుకోండి. అంటే కుచ్చులన్నీ సేమ్ ఒకేలా ఉండాలన్నమాట. అలా పెట్టుకోవాలి కింద నుంచి. ఇలా కింద నుంచి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడి నుంచి సేమ్ మళ్ళీ ఒకే లెవెల్ ఇలా ఇలా పెట్టేసుకోవాలి. కరెక్ట్గా సమానంగా చూసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ సేమ్ మనం ఎంతైతే పెట్టామో అంతే పెట్టుకుంటూ నీట్గా కుచ్చులు అనేవి పెట్టుకుంటూ పఫ్ హ్యాండ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇదైతే మనకి మీడియం అనమాట, అంటే మధ్యలో వస్తుంది. అది మన టక్స్ అనేవి ఇచ్చుకుంటామండి. అక్కడ గుర్తుండడం కోసం నేను ఇలా మార్కర్తోనైతే మార్క్ చేశాను. ఇలాగ మనం ఎటు సైడ్ అయితే కుర్చీలు అనేవి పెట్టామో అటు సైడే మళ్ళీ పెట్టుకుంటూ వస్తే పర్ఫెక్ట్గా మనకి పఫ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కింద వైపు చిన్నగా పట్టీలాగా అయితే వేస్తానండి దానికోసము. ఓకేనా. ఇలా షోల్డర్కి జాయింట్ వేసేసుకున్న తర్వాత పట్టీ వేసుకున్నా సరే, పట్టీ వేసుకున్న తర్వాత షోల్డర్కి జాయింట్ చేసుకున్నా సరే ఎలాగైనా సరే ఈజీగానే ఉంటుంది అనమాట. నేనైతే షోల్డర్కి జాయింట్ అయితే వేసేస్తున్నాను. కొంచెం ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదండి, మీరు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. చివరికి సేమ్ వచ్చేస్తుంది అనమాట మనకి. ఓకేనా. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది అయినా పర్వాలేదు, కట్ చేసుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు.
ఓకేనా. ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే జాయింట్ అనేది వేసేసుకోండి. సో 2 సైడ్స్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎప్పుడు కూడా వేయొద్దండి. హ్యాండ్ జాయింట్ వేసేటప్పుడు మీడియం మధ్యలో నుంచే వేయాలి. అప్పుడే జాయింట్ అనేది మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. హ్యాండ్ జాయింట్ అనేది మీరు స్టార్టింగ్ దగ్గర నుంచి వేసారంటే మధ్యలో మనకి టక్స్ ఇచ్చుకుంటాం కదా హ్యాండ్ మిడిల్ పార్ట్, అదే అటు ఇటు అయిపోతుంది. అదే మీరు మధ్యలో నుంచి మనకి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేశారంటే పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు పట్టీ కోసము చూడండి, మనకి ఇదైతే ఉంది కదా, హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మిగిలిందండి. ఇది వచ్చేసి ఒక 1.5 ఉండేలా చూసుకోండి. ఓకేనా. 1.5 ఉండేలా క్లాత్ అనేది వెడల్పు 1.5 ఉండేలా చూసుకొని చేతి పొడవు ఎంతైతే ఉంటుందో అంత పొడవు ఈ 1.5 క్లాత్ ని ఇలాగ మలిచి రాంగ్ సైడ్ వైపు నుండి చూడండి, హ్యాండ్స్ కి రాంగ్ సైడ్ వైపు నుంచి ఒక 1/2 ఇంచు ఖర్చుతోని ఇలా కుట్టుకుంటూ రావాలి. ఒకవేళ మీకు పట్టీ కొంచెం పెద్దది కావాలి అనుకుంటే ఒక 2 ఇంచెస్ క్లాత్ అనేది తీసుకోండి. 2 ఇంచెస్ క్లాత్ అనేది తీసుకొని దాన్ని సగానికి ఫోల్డ్ చేసుకొని సేమ్ రాంగ్ సైడ్ వైపు నుంచే కుట్టేసుకొని ఇలాగా కొంచెం ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా నీట్ గా కట్ చేసుకోండి. ఖర్చు కూడా సేమ్ ఒకేలా ఉండేలా చూసుకోండి. అప్పుడే మనకి పట్టీ వేసినప్పుడు లోపల మనకి సేమ్ వస్తుంది అనమాట. ఓకేనా. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి రైట్ సైడ్ వైపు తిప్పేసుకోవాలి. ఓకేనా. ఇలాగ రైట్ సైడ్ వైపు తిప్పేసుకొని పైనుంచి ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోవాలి. ఖర్చు కనపడొద్దండి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇలా రైట్ సైడ్ వైపు నుంచి చివరికి మనకి ఏదైతే పట్టిలాగా వేస్తున్నామో ఆ క్లాత్ మీద చివరికి కుట్ట అనేది వేసుకోవాలి. చూడండి ఇలాగా ఇలా కుట్ట అనేది వేసుకోవాలండి. పట్టీ లాగా వేసుకునేటప్పుడు మీరు వేరే క్లాత్ అంటే బ్లౌజెస్ కూడా సేమ్ మెథడ్ వాడాలి అనుకుంటే ఇదే మెథడ్ వాడండి. పట్టీ వేసుకోవాలనుకుంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఖర్చు మొత్తం కవర్ అయ్యేలా పట్టుకొని చివరికి కుట్ట అనేది వేసుకుంటూ వచ్చారంటే మనకి పర్ఫెక్ట్ గా పట్టీ అనేది వచ్చేస్తుంది. మీకు పైపింగ్ కూడా వేసుకోవచ్చు అండి. సేమ్ పైపింగ్ ఇప్పుడు మనం నెక్కి ఎలా పైపింగ్ వేస్తామో సేమ్ అలాగా పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు. నేనైతే ఇలా పట్టీ వేసేస్తే కొంచెం బాగుంటుంది లుక్ అనేది అని చెప్పి ఇలా పైపింగ్ మనకి పట్టీ అయితే వేస్తున్నాను. చూడండి ఇదైతే రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్, చాలా నీట్ గా వచ్చిందండి. సో ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ అనేది వేసేసుకోండి. మనకి పైన బాడీ పార్ట్ వరకు మొత్తం రెడీ అయిపోయింది కదా, హ్యాండ్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు కింద కుచ్చులు అనేవి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కదా, మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎంత కావాలో అంత కట్ చేసుకున్నామండి. మొత్తం ఒకేలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో 2 పీసెస్ అయితే చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి సగం, బ్యాక్ సైడ్ వచ్చేసి సగం అనమాట. ఇలాగా 2 పీసెస్ అయితే చేసుకోవాలి, ఫ్రంట్ బ్యాక్. లేదంటే వేరేలా కూడా స్టిచ్ చేయొచ్చండి, అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. దీంట్లో అయితే చాలా ఈజీగా అంటే కొత్త వారికి కూడా ఈజీగా అర్థమయ్యేలా ఇలా అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఏదైతే మనం కింద బాటమ్ కోసం కట్ చేసుకున్నామో దీన్ని 2 పీసెస్ అయితే చేసేసుకోండి. అంటే ఫ్రంట్ సైడ్ ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి 2 పీసెస్ అయితే చేసేసుకొని ఒక పీస్ అయితే తీసుకోండి. ఒక పీస్ తీసుకొని కింద కుర్చీల కోసం కట్ చేసుకున్నాం కదా, ఆ కుర్చీల కోసం కట్ చేసుకున్నది కూడా తీసుకోండి. అవైతే 2 పీసెస్ ఉంటాయండి. చూడండి మీకు కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. 2 పీసెస్ అయితే ఉంటాయి కదా. ఇలాగా రైట్ సైడ్ వైపు 2 క్లాత్ రైట్ సైడ్ వైపుకు కరెక్ట్ గా చూసుకొని మనకి బాటమ్ కోసం కట్ చేసుకున్న దాని మీద ఇలాగా ఈ మనం ఏదైతే కుర్చీల కోసం కట్ చేసుకున్నామో ఈ క్లాత్ తోని దగ్గరగా అంటే హాఫ్ ఇంచు కుర్చీలు పెట్టుకుంటూ దగ్గరగా కుర్చీలు అనేవి పెట్టుకోండి. చాలా నీట్ గా ఒకే లెవెల్ వచ్చేలా కుర్చీలు అనేవి పెట్టుకోండి. దూరం పెట్టొద్దండి, లుక్ అనేది అస్సలు ఉండదు. దగ్గరగా పెట్టుకోండి. 5 మీటర్స్ తీసుకున్నారంటే మీకు కరెక్ట్ గా సరిపోతుంది. ఓకేనా. కొంచెం కుర్చీలు ఎక్కువ కావాలి, ఇంకా కొంచెం వెడల్పు కావాలి అనుకుంటే 6 మీటర్స్ అయితే తీసుకోండి. అంతకన్నా ఎక్కువ పెట్టారంటే మరీ ఎక్కువ అయిపోతుందండి క్లాత్ అనేది. ఓకేనా. 6 మీటర్స్ కంటే ఎక్కువ అయితే తీసుకోవద్దు. 5 మీటర్స్ తీసుకుంటే అయితే ఇప్పుడు నేను చూపించేటట్టు అయితే వస్తుందండి. ఓకేనా. ఇలా దగ్గర కుర్చీలు అనేవి పెట్టుకుంటూ మొత్తం చివరి వరకు ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కుర్చీలు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి, లేదంటే స్క్రూ డ్రైవర్ అలా ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. సో ఇలాగనమాట ఇలా పెట్టుకోవాలి. మొత్తం నీట్ గా పెట్టుకోండి. చివరి వరకు మనకి క్లాత్ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకుంటూ నీట్ గా చివరి వరకు కూడా ఇలాగ కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. సో లుక్ మాత్రం అసలు అదిరిపోయిందండి. సేమ్ వాళ్ళు డీపీ ఏదైతే నాకు పంపించారో ఫోటో సేమ్ అలాగే వచ్చింది. హ్యాండ్స్ మాత్రం వాళ్ళు పెట్టిన దాంట్లో
స్లీవ్లెస్ ఉందండి. అంటే చిన్న చిన్న కుచ్చులు పెట్టి జస్ట్ అలా ఇచ్చారనమాట. వీళ్ళు ఏంటంటే హ్యాండ్స్ కొంచెం పెట్టమన్నారనమాట డిజైన్, అంతే తేడా. మిగతాదంతా పర్ఫెక్ట్ గా వచ్చేసింది అనమాట. ఇలా కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత చూడండి మొత్తం ఇలాగే పెట్టేసుకోండి చివరి వరకు. పెట్టేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు దీనికి జాయింట్ వేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు రెడీ చేసుకున్న దాన్ని దీనికి పైన వైపుకి, ఓకేనా, కుర్చీలు పెట్టుకున్నది కిందికి రావాలి, ఈ ఫ్యాబ్రిక్ మాత్రం మనకి పైన వైపుకి రావాలి. ఇది రైట్ సైడ్ మనకి మెయిన్ బాడీ పార్ట్ ఉంది కదా, అది కూడా రైట్ సైడ్ వచ్చేలా చూసుకొని, రాంగ్ సైడ్ ఏమో మనకి పైన వైపు ఉండాలి, రైట్ సైడ్ ఏమో కింద మనకి బాడీ పార్ట్ వైపు ఉండాలన్నమాట. అలా అడ్జస్ట్ చేసుకొని ఇలాగా స్టార్టింగ్ లో ఒక 2 ఇంచెస్ అనేది వదిలేసేయండి. ఎందుకంటే మనము ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా 2 ఇంచెస్, ఆ 2 ఇంచెస్ అనేది వదిలేసి చిన్న చిన్నగా ఎంత వీలైతే అంత దగ్గరగా కుర్చీలు అనేవి పెట్టుకొని మన నడుముకి సరిపడా, ఈ క్లాత్ మొత్తం నడుముకి సరిపడా కుర్చీలు అనేవి పెట్టుకోవాలండి. అప్పుడే మనకి క్లాత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దగ్గరగా చిన్నగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎంత వీలైతే అంత దగ్గరగా పెట్టుకోండి. మొత్తం క్లాత్ అనేది కుర్చీలలోకి వెళ్ళిపోవాలన్నమాట. అంత నీట్ గా పెట్టుకోవాలి. కానీ ఎక్కడ కూడా కొంచెం కూడా క్లాత్ అనేది వేస్ట్ అవ్వలేదండి, మొత్తం అయితే వాడేశాను. ఓకేనా, ఇలాగా మొత్తం కుర్చీలు అనేవి ఇలాగే పెట్టుకోవాలి చివరికి కూడా ఒక 2 ఇంచెస్ అలా గ్యాప్ ఉంచేసుకోండి ఇటు సైడ్ కూడా. ఎందుకంటే ఇటు సైడ్ కూడా మనం సైడ్ కుట్లు అనేవి వేసుకుంటాం కదా, అందుకోసం. ఓకేనా, ఇలాగా చివరి వరకు కూడా ఇలాగే పెట్టుకోవాలండి. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే మెథడ్ అండి. నేను ఒక వైపు అయితే చూపిస్తున్నాను, ఇంకొక వైపు కూడా సేమ్ మెథడ్ ఉపయోగించి మీరు అటు సైడ్ కూడా జాయింట్ అనేది వేసుకోవాలి. ఓకేనా, ఇలా కుర్చీలు పెట్టుకున్న తర్వాత ఫ్రాక్ ఎలా ఉంది అనేది చూపిస్తానండి నేను. ఓకేనా, ఇదనమాట. చాలా బాగుంటుందండి లుక్ మాత్రం, మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇలా వస్తుంది అనమాట కుచ్చులు అనేవి. ఇటు సైడ్ కూడా సేమ్ ఇలాగే పెట్టేసుకోవాలి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే కుచ్చులు అనేవి పెట్టాం కదా, ఇప్పుడు లైనింగ్ ఎలా వేసుకోవాలి అని చూపిస్తాను. ఇది వచ్చేసి లైనింగ్ పీస్ అండి. లైనింగ్ పీస్ కూడా మళ్ళీ 2 పీసెస్ చేసుకోవాలి సేమ్. దీన్ని కూడా 2 పీసులు అయితే కట్ చేసుకోండి, ఫ్రంట్ సైడ్ ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి, ఇలా అనమాట 2 పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి లైనింగ్ ఉంది కదా బాడీ పార్ట్ కి, ఈ లైనింగ్ వైపు ఇలా జాయింట్ వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ లైనింగ్ వైపు నుంచి ఇలా జాయింట్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఈ లైనింగ్ అయితే కుచ్చులు పెట్టేసుకోండి. కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత పైనుంచి జాయింట్ వేసుకున్నామంటే మనకి ఈజీ అయిపోతుందండి, ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. చూడండి లైనింగ్ వచ్చేసి నేను కుచ్చులు అనేవి పెట్టేశాను. దగ్గరగా మొత్తం మనకి నడుము ఎంత అయితే ఉంటుందో అంత వెడల్పే రావాలండి. కొంచెం ఎక్కువ తక్కువ వస్తే ఇంకొక కుచ్చు అనేది పెట్టేసుకోండి. ఒకవేళ తక్కువ వచ్చిందంటే అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఇప్పేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్ గా మనకి నడుము ఎంత అయితే ఉంటుందో అంత పెట్టేసుకొని లైనింగ్ ఉన్న వైపు చూడండి, బాడీ పార్ట్ కి లైనింగ్ ఉన్న వైపు నుంచి లైనింగ్ అనేది జాయింట్ వేసేసుకోవాలి. ఓకేనా, లైనింగ్ ఉన్న వైపు లైనింగ్ అనేది పెట్టేసుకొని ఇలాగా 1/2 ఇంచ్ ఖర్చుతోని జాయింట్ అయితే వేసేసుకోవాలండి. ఇలా చూడండి బాడీ పార్ట్ కి లైనింగ్ ఉంది కదా, లైనింగ్ మీద నుంచి ఇప్పుడు నేను ఏదైతే కుచ్చులు పెట్టానో ఆ క్లాత్ అనేది జాయింట్ వేసేస్తున్నాను. ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. మనకి బ్యాక్ సైడ్ నుంచి చూసినా ఫ్రంట్ సైడ్ నుంచి చూసినా మనకి ఖర్చు అనేది ఎక్కడ కూడా కనబడదండి. చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సో ఇలా అన్నమాట, ఇలా జాయింట్ వేసేసుకున్నారంటే పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ అనేది వేసేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. చూడండి ఇదైతే లైనింగ్ ఉన్న వైపు, ఇది పైనుంచి అనమాట. ఖర్చు ఏమైనా కనపడుతుందా, మొత్తం లోపలికి వెళ్ళిపోయింది కదా నీట్ గా. ఓకేనా, ఇది కింద కుర్చీలు అనేవి వచ్చేసాయి. సో ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే జాయింట్ అనేది వేసేసుకోండి. 2 సైడ్స్ కూడా ఇలాగే జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇది ఇంకొక సైడ్ అనమాట. రెండో సైడ్ కూడా జాయింట్ వేసేసుకొని ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎందుకంటే మనకి హ్యాండ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి కదా, ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మన ఒక సిస్టర్ అడిగారండి, ఇది ఎలా కొలతలు తేడా వస్తున్నాయండి మీ స్టైల్లో కట్ చేస్తే అని చెప్పేసి, వేస్ట్ లూజ్ దగ్గర ఇలా కుట్టిన తర్వాత మీరు బ్లౌజ్ కైనా సరే డ్రెస్ కైనా సరే దేనికైనా సరేనండి, ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ లో నుంచి నడుము కొలత తీసుకోండి. కొలతలు ఉంటే దాన్ని ఎంత ఉంది అని చూసుకొని దాంట్లో ఆఫ్ చేసేసుకోండి. అంటే 30 ఇంచెస్ ఉందనుకోండి, దాంట్లో ఆఫ్ అయితే ఇక్కడ నాకు 15 ఇంచెస్ అయితే వచ్చింది కదా,
ఫ్రంట్ సైడ్ కూడా చూడండి 15 ఇంచెస్ కి మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ వైపు కూడా 15 ఇంచెస్ కి మార్కింగ్ అయితే వేసుకుంటానండి నేను. అటు సైడ్ ఖర్చు ఇటు సైడ్ ఖర్చు సేమ్ ఉండేలా చూసుకొని మధ్యలో 15 ఇంచెస్ ఇలా ఉండేలా చూసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట మార్కింగ్స్. బ్లౌజ్ కూడా సేమ్ మెథడ్ అండి, ఇలాగే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మనకి కరెక్ట్ గా వచ్చిందా, మీడియం వచ్చిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత టూ సైడ్ కూడా 15 ఇంచెస్ అని మార్కింగ్ వేసుకుంటే మనకి మొత్తం 30 ఇంచెస్ అయితే వస్తుందండి. నడుము ఎంతైతే ఉంటుందో డ్రెస్సులకైతేనేమో ఈ మెథడ్ అనమాట. డ్రెస్సులకైతే ఫ్రంట్ సైడ్ 15 ఇంచెస్ బ్యాక్ సైడ్ 15 ఇంచెస్ పెట్టుకోవాలి. బ్లౌజెస్ కి అయితే అది నేను బ్లౌజెస్ కి స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తానండి. ఇలాగ డౌట్స్ ఉన్నప్పుడు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారంటే నేను వీడియో రూపంలో చూపిస్తే మీకు అర్థమవుతుందండి. వీడియో రూపంలో అయితే కంపల్సరీ చూపిస్తాను. సో డ్రెస్ కి అయితే ఇలా సెట్ చేసుకోండి. మనం రెడీ చేసిన తర్వాత సైడ్ జాయింట్ వేసుకునేటప్పుడు కొలతలు అనేవి ఒకసారి కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. మనకి హ్యాండ్ లూజు, చెస్ట్ లూజు, వేస్ట్ లూజు అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడైతే నేను అన్ని మార్కింగ్స్ అనేవి పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఓకేనా, హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ వరకు కుట్ట అనేది వేసేసేయండి. మనం నార్మల్ టాప్స్ స్టిచ్ చేసేటప్పుడు రఫ్ అనేది లాగుతాం కదండి, కర్స్ ఓపెన్ కర్స్ వచ్చినప్పుడు సేమ్ దీనికి కూడా అలాగే స్టిచ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. చూడండి నేను చూపిస్తాను. మనం నార్మల్ పంజాబీ డ్రెస్ కుట్టినప్పుడు టాప్స్ కి ఓపెన్ వస్తుంది కదా మనకి సైడ్స్ కి, అలానే సేమ్ దీనికి కూడా ఎలా అయితే దానికి రఫ్ చేస్తామో దీనికి కూడా అలాగే రఫ్ చేసుకొని కుట్టుకోవాలి. కాకపోతే కుట్టే విధానం కొంచెం మార్చుకోవాలి. ఓకేనా, చూడండి ఇప్పుడు కింద వేస్ట్ దగ్గర మనకి బ్యాక్ సైడ్ వైపు 15 ఇంచెస్ కి ఫ్రంట్ సైడ్ వైపు 15 ఇంచెస్ కి అయితే మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా. కరెక్ట్ గా రెండు మార్కింగ్స్ కూడా కరెక్ట్ గా పట్టుకొని కుట్ట అనేది వేసేసుకోవాలి. కింద మాత్రం చూడండి లైనింగ్ మనకి మెయిన్ క్లాత్ కింద రెండు లైనింగులు పైన మధ్యలో మొత్తం 4 పీసెస్ అయితే పట్టేసుకొని ఇలాగ రఫ్ అనేది లాగాలి. రఫ్ లాగిన తర్వాత ఎక్కడి నుంచి అయితే రఫ్ లాగామో అక్కడి నుంచే పైనకి స్టిచ్ అనేది వేసుకురావాలి. సేమ్ మనము టాప్ కుట్టేటప్పుడు ఎలాగైతే స్టిచ్ చేసామో దీనికి కూడా సేమ్ మెథడ్ వాడండి, పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకేనా, ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసుకొని ఇంకొక కుట్ట అయితే వేసేస్తున్నాను. అలా వేసేసిన తర్వాత తీసి కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం రఫ్ లాగాం కదా, రఫ్ లాగిన దగ్గర నుంచి అంటే కింద మనకి రఫ్ లాగుతున్నాం కదా అక్కడి నుంచి కిందికి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా లైనింగ్ పీస్ కాకుండా, ఓకేనా, ఆ రెండు కూడా కరెక్ట్ గా పట్టేసుకోవాలి. చూడండి ఇలాగైతే స్టిచెస్ అయితే వేసాను. ఇప్పుడు సైడ్స్ కి ఇక్కడ రఫ్ లాగాం కదా, ఈ రెండు కూడా ఇలాగ మలిచి కరెక్ట్ గా మనం రఫ్ లాగిన దాని పక్క నుంచి అనమాట, దాని కుట్టు మీద నుంచి వచ్చినా పర్వాలేదు, కాకపోతే దాని పక్క నుంచి కరెక్ట్ గా రావాలి. ఆ కుట్టు టచ్ అయ్యి రావాలన్నమాట. ఓకేనా, ఇలా టచ్ అయ్యి ఇలా రావాలి. సో ఇది మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. దీన్ని ఇలా మలిచి చివర్లు రెండు కూడా మలిచి పట్టుకొని ఇలా స్టిచెస్ అయితే వేస్తున్నానండి. దానికి లైనింగ్ కి సపరేట్, దీనికి సపరేట్ అయితే స్టిచ్ అనేది చేస్తున్నాను. మీకు కావాలంటే రెండు కూడా కలిపి వేసేసుకోవచ్చు. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే నేను ఇలా స్టిచెస్ అయితే వేస్తున్నానండి. జాయింట్ అయితే వేస్తున్నాను, సైడ్ జాయింట్. సో ఇంకొక సైడ్ కూడా సేమ్ మెథడ్. మీకు ఒక అర్థం కాకపోతే చెప్పండి, సపరేట్ గా దీనికోసమే వీడియో అయితే చేసి పెడతాను నేను. చాలా సింపుల్ అండి, ఈజీగా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్ ఉంది కదా, ఇప్పుడు లైనింగ్ పీస్ ని కూడా సేమ్ మెథడ్ అనమాట. రెండు లైనింగ్ పీస్లు పట్టేసుకొని ఇలా కుట్టుకోవాలి మొత్తం చివరి వరకు మలిచి. సైడ్స్ కి మలిచి కుట్టడం వల్ల మనకి ఖర్చులు అనేవి బయటికి కనపడవండి, లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కి లైనింగ్ కి మధ్యలో ఖర్చులు అనేవి ఉంటాయి. పైనుంచి చూస్తేనేమో నీట్ గా ఉంటుంది, రెండు ఖర్చులు కూడా లోపలికి వెళ్ళిపోతాయి, చాలా నీట్ గా వస్తుందండి. ఓకేనా, ఇలా కుట్ట అయితే వేసేసుకోవాలి దీన్ని, లైనింగ్ ని కూడా. సో పిల్లలు ఉండడం వల్ల నాకైతే ఫోన్ అనేది కదిలించారండి, అందుకోసం ఇక్కడ క్లియర్ గా అయితే రాలేదు. మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి, నేనైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా లైనింగ్ కూడా జాయింట్ వేసేసుకుంటే మనకి సో కంప్లీట్ అయిపోతుందండి డ్రెస్ అనేది. సో ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే మెథడ్ లో జాయింట్ అనేది వేసేసుకోండి. అసలు ఫ్రాక్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అయితే ఎక్సలెంట్ ఉందండి, సూపర్ వచ్చింది అసలు. ఓకేనా, ఇలా చూడండి ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోయింది, మనకి లైనింగ్ ఖర్చు కనపడదు,
పైనుంచి చూస్తే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఖర్చు అనేది కనపడదు. సో ఇలా అన్నమాట. సో దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మనకి బ్యాక్ సైడ్ వైపు నుంచి అంటే రైట్ సైడ్ వైపు నుంచి ఇలా అన్నమాట. ఇలా సైడ్ జాయింట్ అనేది ఇలా వేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ అనేది వేసేసుకుంటే ఫైనల్ లుక్ అయితే ఇదండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.